ఉషా కిరణాలు తిమిర సంహరణాలు. ఈరోజు ముఖ్యాంశాలు. అమ్మ నీకు ఎందుకే? దేవుడు ఎక్కడున్నాడో మాకు తెలియదు. దేవుడు ఎక్కడున్నాడో తెలియదు. మానవుల్లోనే దేవుడు ఉన్నాడు. అందుకనే మానవ సేవే మాధవ సేవ. నువ్వేం బాధపడకు. నీకు చనిపోయిన తర్వాత నీ అంత్యక్రియ నేను చేస్తా. నీ కొడుకులాగా నేను అంత్యక్రియ చేస్తా. ఓకేనా? హ్యాపీగా బతుకున్నంత వరకు హ్యాపీగా బతికే. చచ్చిపోయినప్పుడు నేను వచ్చి తీసుకెళ్తా. అలాగేనా? ఓకే ఓకే. శుభ్రంగా ఫోన్ చేయి. బాధపడబాకు. నీ కొడుకు ఎవడో అదే ఆరితే నీ కొడుకు నన్ను చనిపోయినాక నేను వచ్చి నేను తీసుకెళ్తా. అప్పుడు దాకా నువ్వు ఎలా తినాలి కూడా తినేయి, ఎలా చేయాలి కూడా చేసేయి. నీ కడ వరకు నేను తోడుంటా. ఓకేనా? భగవంతుని ఆశీస్సులు నీకు ఉంటాయి. అరే ఒకసారి కాల్ దగ్గర అరే కళ్ళ ఉన్నా లేరా? నేను మందు దగ్గర ఇట్లా పెట్టాను. ఆ సాయంకాలం ఇచ్చాను. ఏంటన్నా అక్కడ ఉన్నావు? ఉండాలి. పక్కన ఉండాలి. నువ్వు లేకపోతే 5 నిమిషాలు లేట్ అవుతుంది. ఏమో అందరూ చూసుకొని ఒకసారి ఏమవుతుంది. నేను పట్టించుకొని తీసుకొచ్చాను చాలు. కర్పూరం ఉంటుంది. అన్నం పెట్టావు తీసుకోలేదు. ఎవరు ఇష్టం వాళ్ళు చేయనియండి. ఓకేనా? ఇక తీసుకెళ్ళాం. అందరిని క్షమించి ఈ ఆత్మకు శాంతి చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నిన్న రాత్రి పిందుత్ డేవిడ్ అనారోగ్యంతో చనిపోవడంతో ఎన్నో సంవత్సరాల నుంచి గుడివాడ పట్టణంలో అందరికీ సుపరిచితుడు. ఆ రోడ్లో ఎక్కడికి వెళ్ళినా సరే గురువుగారు బాగున్నారు, అమ్మగారు బాగున్నారు అంటే పిలుపుతో ఎంతో మందిని ఆకట్టుకున్న మహా వ్యక్తి అయినా. మేము ఇచ్చిన అన్నం కూడా పక్క రోజు ఆకలి తీర్చిన మహానుభావుడు. ఈ రోజుల్లో నేను నా కడుపు నిండితే అనే ఆలోచన ఉన్నాడు. ఆయన భిక్షాటన చేసుకున్నా సరే రోడ్డు మీద మేమేమైనా చేతులతో అన్నం పెడితే ఆ అన్నాన్ని తీసుకెళ్లి 10 మంది పెట్టిన మహానుభావుడు. మరి అలాంటి వ్యక్తి చనిపోవడం అంటే చాలా బాధాకరం విషయం. మరి ఈ రోజుల్లో ఎవరైనా చనిపోతే ఆయన వెనకాల 5 రావడమే చాలా బాధాకరం. అలాంటిది ఇంతమంది ఆ రైల్వే స్టేషన్లో ఉన్న ఆ డేవిడ్ స్నేహితులు కానీ బంధుమిత్రులు కానీ ఇంతమంది
ఎంతో ఆడంబరంగా చాలా, ఎందుకంటే ఒక మనిషిని తీసుకెళ్తున్నాం అంటే ఎంతో బాధపడటంతో ఆయన పూల జల్లులతో తీసుకొచ్చడం జరిగింది. ఆ మహానుభావుడికి మా అందరి తరపున ఆత్మకు శాంతి చేకూరాలని నేను మనస్ఫూర్తి కోరుకున్నా. అదేవిధంగా ఈ చేత్తో ఆ డేవిడ్ అనే అతనికి నేను భోజనం పెట్టా. ఆ చివరి దశలో కూడా అతని చిన్న కాలికి గాయం అయితే ఆ గాయాన్ని శుభ్రపరిచి, బాబాయ్ నువ్వు నా తండ్రి లాంటివాడివి, నీకు ఏమైనా జరిగితే మాత్రం నీ కొడుకున్నాడని ఒక ఫోన్ చేయి, నీ కార్యక్రమం నేను చేస్తానని చెప్పడంతో నేను రాత్రి మనోళ్ళు అనయ్య డేవిడ్ చనిపోయాడని చెప్తే అది చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నా తండ్రి చనిపోయినప్పుడు నేను ఎంత బాధపడ్డానో ఆ డేవిడ్ అనేవాడు చనిపోయినప్పుడు నేను అంత బాధపడ్డా. మరి అతనికి ఎవరు లేరు అనుకున్నా, కానీ ఇంతమంది జనాలతో మేళతాళాలతో అసలు పూల బాష్పాలతో ఆయన శ్మశాన వేటకు వచ్చి అసలు మట్టి ఖననం చేయడం జరిగింది. దయచేసి మానవత్వ విలువలు కాపాడండి. చాలా మంది చుట్టాలు చూస్తున్నాం కదండి, ఎవరైనా చనిపోతే మాకెందుకు లేని చూసి వెళ్ళిపోతున్నారు తప్పితే పట్టించుకున్న నాదులు లేదు. కానీ అతనికి ఏమీ లేదు, నిరుపేద కుటుంబంలో కట్టాడు, 10 మందిలో భిక్షాటన చేసుకుంటే అన్నం తినేవాడు. మరి ఆ మహానుభావుడికి ఇంతమంది దగ్గర నుండి వచ్చి మేమున్నామని భరోసా ఇచ్చి అంత్యక్రియలు చేయడం జరిగింది. ఆ మహానుభావుడు ఎక్కడున్నా సరే ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ అందరికి కూడా, ఈ డేవిడ్ సన్నిహితులు కానీ బంధుమిత్రులకు కూడా, ఎందుకంటే నేను చేసిన తక్కువ, నాకన్నా ఎక్కువగా పాపం అతను మట్టి తీయడం కానీ అన్నిటికి కానీ సేవ చేసి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని డేవిడ్కి మన ఘనవేళ అర్పించుకుందాం. కేవలం గుడివాడ పట్టణంలో మాత్రం ఆకలి చావులు ఉండకూడదు అనే ఆకాంక్షతోనే మేము ఇలాంటి కార్యక్రమం చేస్తున్నాం. దయచేసి మానవులను గౌరవించండి, మన దేవుని గౌరవిస్తాం కాదు, మనిషి గౌరవించుకుంటే మానవత్వం నిలబడుతుంది. మళ్ళీ ఒకసారి డేవిడ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తి కోరుకుందాం. జై హింద్. డిఆర్కే టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివర్లో గంట నొక్కడం మర్చిపోకండి.